మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నాగసముద్రం గ్రామంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారి మీద ఉన్న దాదాపు ₹1,00,000 విలువైన ఆభరణాలు ఎత్తుకెళ్లారని గ్రామస్తులు తెలిపారు. ఆలయంలో దోపిడీకి పాల్పడిన దొంగలను గుర్తించి సొమ్ము రికవరీ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఇలాంటి చర్యలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. నైట్ దొంగతనం జరిగింది ఊళ్ళో. ఇదే కాకుండా ఇంతకుముందు గత 2 సార్లు కూడా ఇలాగే జరిగింది. అప్పుడు కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది, కానీ అప్పుడు కూడా దొరకలేదు. అప్పుడు ఒక అర్ధ తులం, ఇప్పుడు ఒక 30 తులం, మధ్యలో ఒక ₹30,000 డెక్కు వేయింది. యాంపిల్ బాక్స్ వేయింది. అంతా ఒక ₹1,20,000 దాకా అమౌంట్ వరకు దొంగతనం జరిగింది. ఇప్పుడు మాకు కొంచెం ఆయన ఎస్ఐ గారు చొరవ తీసుకొని ఆ దొంగలను కనుక ఆచూకీ తెలియజేసినట్లయితే మాకు కొంతవరకు రికవరీ చేసుకునే అవకాశం కూడా కల్పించిన వాళ్ళు అవుతారు. దయచేసి మా ఎస్ఐ గారు కొద్దిగా చర్య తీసుకోవాల్సిందే. పవిత్రమైన రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో సాయంత్రం అందాద 11 గంటల తర్వాత దొంగతనం జరిగింది. ఈ దేవాలయంలో ఇంతకుముందు కూడా దొంగతనం జరిగింది. కొత్త డెక్కు మరియు గోల్డ్ ఇప్పుడు ఒక అర్ధ తులం, ఇప్పుడు అర్ధ తులం కంటే ఎక్కువ 1 తులం వరకు దొంగతనం చేయడం జరిగింది. ఇప్పటి వరకు 2-3 సార్లు దొంగతనం జరిగింది. మరియు ఇంతకుముందు హనుమాన్ టెంపుల్లో కూడా దొంగతనం జరిగింది. అయినప్పటికీ నామమాత్రంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు వాళ్ళ ఆచూకీ తెలియలేదు. ఖచ్చితంగా సీసీ ఫుటేజ్లు ఉన్నాయి. ఇవి కావచ్చు, వేరే రకం కావచ్చు, ఏ రకంగానైనా చర్య తీసుకొని మన ఎస్ఐ గారు చర్య తీసుకొని ఖచ్చితంగా దొరకబట్టాలని మా నాగసముద్రం గౌడ్ సంఘం తరఫున